బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లు అధికారులు పరిశీలించారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల మీదుగా బీద రవిచంద్ర, కావలి గ్రీష్మ, బీటీ నాయుడు, నాగబాబు, సోమ వీర్రాజు నామినేషన్లు దాఖలు చేశారు. వారి నామినేషన్లు సక్రమంగా ఉన్నాయని నిర్ధారించారు. దీంతో మొత్తం 5 ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవంగా కూటమికే దక్కాయి. అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లు అధికారులు పరిశీలించారు. ఎమ్మెల్సీ అభ్యర్థులుగా బీద రవిచంద్ర, కావలి గ్రీష్మ, బీటీ నాయుడు, నాగబాబు, సోమ వీర్రాజు నామినేషన్లు దాఖలు చేశారు. వారి నామినేషన్లు సక్రమంగా ఉన్నాయని నిర్ధారించారు. దీంతో మొత్తం 5 ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవంగా కూటమికే దక్కాయి. అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లు అధికారులు పరిశీలించారు. ఎమ్మెల్సీ అభ్యర్థులుగా బీద రవిచంద్ర, కావలి గ్రీష్మ, బీటీ నాయుడు, నాగబాబు, సోమ వీర్రాజు నామినేషన్ దాఖలు చేశారు. వారి నామినేషన్లు సక్రమంగా ఉన్నాయని నిర్ధారించారు. దీంతో మొత్తం 5 ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవంగా కూటమికి దక్కాయి. ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. థ్యాంక్ యూ సింధు. నిన్న ఎమ్మెల్సీ నామినేషన్లకు నిన్న చివరి తేదీ కావడంతో కూడా నిన్న మొత్తం కూడా 4 ఎమ్మెల్సీ అభ్యర్థులు నిన్న నామినేషన్ దాఖలు చేశారు. 3 టీడీపీ అభ్యర్థులు, అలాగే 1 బీజేపీ తరఫున కూడా వాళ్ళు నామినేషన్ దాఖలు చేశారు. 3 టీడీపీకి సంబంధించి కూడా బీద రవిచంద్ర, అలాగే కావలి గ్రీష్మ, అలాగే బీజేపీ నుంచి కూడా సోము వీర్రాజు, అలాగే టీడీపీ నుంచి బీటీ నాయుడు, అలాగే ఇంతకు ముందే జనసేన నుంచి నాగబాబు కూడా నామినేషన్ దాఖలు చేశారు. అయితే నిన్న చివరి తేదీ మొత్తం 5 నుంచి 5 అభ్యర్థుల నుంచి కేవలం 5 మాత్రమే నామినేషన్ దాఖలు అయ్యాయి. అయితే ఈ రోజు సంబంధించి కూడా ఈ నామినేషన్ల పత్రాలను కూడా వాళ్ళు అధికారులు 5 మంది కూడా వాళ్ళని పరిశీలించారు. అయితే ఈ పరిశీలన వరకు మొత్తం కూడా స్క్రూటినీ జరిగే అవకాశం ఉంటుంది. దీని తర్వాత కూడా ఇప్పటికి కేవలం 5 అభ్యర్థులే నామినేషన్ దాఖలు చేయడంతో ఇక 5 స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. 5 స్థానాలకు సంబంధించి కూడా ఈ 5 అభ్యర్థులే దాదాపు వాళ్ళ మొత్తం ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ స్క్రూటినీ కానీ వాళ్ళ నామినేషన్ పరిశీలనతో అనంతరం కూడా ఇప్పటికే నామినేషన్ పరిశీలన కూడా దాదాపు ముగిసినట్టే. దాంట్లో కూడా ఎటువంటి తప్పులు దొరకలేదు. 5 మంది నామినేషన్ కూడా వాళ్ళు అధికారులు ఓకే చేసినట్టు సమాచారము. దీంతో ఈ 5 అభ్యర్థులు అంటే జనసేన నుంచి నాగబాబు, అలాగే టీడీపీ నుంచి గ్రీష్మ, అలాగే బీటీ నాయుడు, అలాగే బీద రవిచంద్ర, అలాగే బీజేపీ నుంచి సోము వీర్రాజు, ఈ 5 మంది కూడా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లని చెప్పవచ్చు అనధికారికంగా. అయితే అధికారికంగా మరో రేపు ఎల్లుండి మటుకు పూర్తిగా వాళ్ళని ప్రకటించే అవకాశం ఉంటుంది. దాని తర్వాత కూడా ఈసీ నుంచి కూడా వాళ్ళకు ఎన్నికైనట్లు కూడా ఒక సర్టిఫికేట్లు ఇస్తారు. ఆ సర్టిఫికేట్ కూడా అభ్యర్థులకు ఈసీ తరఫున కూడా అందించే అవకాశం ఉంటుంది. సింధు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.